గోదర్ఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరా పార్క్ లో 72 గంటల దీక్ష చేపట్టనున్నామని వెల్లడించారు. ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం ఆమోదించాలి వెంటనే 42% బీసీల రిజర్వేషన్లను జై బీసీ ముందరా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా ఆలస్యానికి వాళ్ళందరినీ పేరు పేరున మన్నించాలని కోరుతూ జాగృతి పెద్దపల్లి జిల్లా పక్షంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. నేను పెంట రాజేష్ను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇక్కడ ఏదైతే తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో 72 గంటల పాటు ఒక నిరవధిక నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి 72 గంటల దీక్షకు పూనుకోవడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా, ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరాహార దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు, అన్ని కుల సంఘాలు, అంత నాయకులు, కార్యకర్తలందరూ కూడా, మేధావులందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి యూపీఎఫ్కు రాష్ట్ర జై తెలంగాణ, జై బీసీ. నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక, యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్, ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ దగ్గర 72 గంటల నిరాహార దీక్ష గురించి ప్రెస్ మీట్ మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసుకుంటూ కాలయాపన చేస్తుందన్న వాడుకోవడానికి మా బీసీలను వాడుకోకయ్యా ముఖ్యమంత్రి గారు. నీ ఢిల్లీ ప్రయాణం గురించి మళ్ళేమంటున్నావు? మొన్ననేమో ఢిల్లీలో ఉండి నేను ఖచ్చితంగా ఈ రోజు 42% గురించే ప్రధానమంత్రి గారు కలుస్తున్నా, ప్రధానమంత్రి గారిని కలిసి ఏదైనా చెప్తా అన్నావు. అది చెప్పలేదు. ఇక్కడికి వచ్చి కేబినెట్ పెట్టి బీసీ బిల్లు మీద చేతులు ఎత్తేసినావు. మళ్ళా 3 రోజులు నేను ఢిల్లీకి పోతా అంటున్నావు. ఢిల్లీకి పోయి ఏం చేస్తావు? మేము ఇక్కడ అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఢిల్లీకి పోయేది ఉంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకొని పోతే బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ లాగా పోతే ఖచ్చితంగా బీసీలో మోసం చేయడమే జరుగుతుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాము. మేము బీసీ బిడ్డలం ముందుగాల దండం